Yeah, let's step into the wild side for a minute. Not random hype, బట్ ఈ ఐడియాస్ చాలా మంది వండర్ చేస్తూ ఉంటారు. హిందూ పురాణాస్ లో అండ్ జ్యోతిష్య శాస్త్రంలో ప్లానెట్స్ గురించి వివిడ్ స్టోరీస్ ఉన్నాయి. మార్స్ అంటే కుజ, మంగళ్, వార్, అగ్రెషన్, రెడ్ ప్లానెట్ క్వాలిటీస్ తో సెంచరీస్ నుండి కనెక్ట్ చేశారు. క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే, ఆ ఏన్షియంట్ టైమ్స్ లో ఈ అసోసియేషన్స్ జస్ట్ ఇమాజినేషన్సా లేదా కాస్మిక్ అబ్జర్వేషన్స్ లో ఉన్న డిస్టార్టెడ్ మెమరీసా? పాన్స్పర్మియా అనే పదం వినే ఉంటారు. సోలార్ సిస్టమ్ లాంగ్ టైమ్ లైన్ కన్సిడర్ చేస్తే మీటియోర్స్ ప్లానెట్స్ మీద హాప్ చేయడం చాలా కామన్. జాయింట్ ఇంపాక్ట్స్ వచ్చినప్పుడు మార్స్ సర్ఫేస్ నుంచి రాక్స్ లాగా స్పేస్ లోకి వెళ్తాయి. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఎర్త్ మీద కూడా పడ్డాయి. సైంటిస్ట్ కి ఆల్రెడీ మార్స్ ఆరిజిన్ లో ఉన్న మీటియరైట్ ఎర్త్ లో కనిపించాయి. సో మెటీరియల్ ఎక్స్చేంజ్ ప్రూఫ్ ఉంది. క్వశ్చన్ మాత్రం, ఆ రాక్స్ లోపల మైక్రోబ్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉందా? డీప్ క్రాక్స్ లో ట్రాప్డ్ అయ్యి మైక్రోబ్ సర్వైవల్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చూపించాయి. సో ఇఫ్ మైక్రోబ్ మార్స్ లో స్టార్ట్ అయ్యి లేటర్ ఎర్త్ కి ట్రావెల్ అయితే టెక్నికల్లీ మనం అసలు మార్షల్ డిసెండెంట్స్ అని చెప్పొచ్చు. దాన్నే పాన్స్పర్మియా అంటారు.